భయ్యా నేను 90s కిడ్‌ని. ఇన్ ఎ వే ఐఎమ్ బ్లెస్డ్ అనిపిస్తది. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఇంత సోషల్ మీడియా లేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎంతొచ్చింది. మేము ఆర్కుట్ లేని రోజుల్లో ఉన్నాం. ఆర్కుట్ వచ్చాక ఉన్నాం. ఫేస్‌బుక్ వచ్చాక ఉన్నాం. ఇన్‌స్టా వచ్చాక ఉన్నాం. ఎక్స్ వచ్చాక ఉన్నాం. టిండర్ వచ్చాక ఉన్నాం. స్నాప్‌చాట్ వచ్చాక ఉన్నాం. ఇన్ని చూస్తున్నాం. బట్ మా చైల్డ్‌హుడ్ అంతా వితౌట్ ది సోషల్ మీడియా మేము బతికాం. చాలా లైఫ్‌ని చూసాం. చాలా ఆటలు ఆడుకున్నాం. అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు జనరేషన్‌కి వాళ్ళు ఆటలాడట్లేదు. ఈ సోషల్ మీడియాలోనే ఉండిపోతున్నారు. ప్రతి దానికి 2 సైడ్స్ ఉంటాయి. అలానే సోషల్ మీడియా కూడా. దాంట్లో ఎంత పాజిటివిటీ ఉందో అంత నెగటివిటీ కూడా ఉంది. ఒక అమెరికన్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసింది. రీసెర్చ్‌లో తెలిసింది ఏంటంటే ప్రతి టీనేజర్ మినిమం 3-4 అవర్స్ ఈ సోషల్ మీడియాలోనే స్పెండ్ చేస్తున్నారు. ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటిలోనే బతుకుతున్నారు. నిజమైన వరల్డ్‌కి దూరం అయిపోతున్నారు. రియల్ వాల్యూస్‌కి, రియల్ రిలేషన్‌షిప్స్‌కి చాలా దూరం అయిపోతున్నారు అని చెప్పింది. అండ్ దానివల్ల వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్ ఇష్యూస్ చాలా మందిలో నోటీస్ చేశారు అని ఆ రీసెర్చ్ చెప్తుంది. జనాల్లో చాలా మంది ఏం చేస్తారంటే ట్విట్టర్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ, ఫేస్బుక్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ ఒక పోస్ట్ గానీ ఏదైనా పెడతారు. అది తెలియకుండా అల్గారిథం పిక్ చేసుకునో లేకపోతే ర్యాండమ్‌గా వైరల్ అవుతుంది. ఆ వైరల్ అయ్యే దాంట్లో వాళ్ళకి తెలియకుండా ఫేమస్ అయిపోయాననే మత్తులో ఉండిపోతారు. దానివల్ల అరే నేను ఇంకా ఫేమస్ అవ్వాలి అని రోజు దాంట్లోనే గంటల తరబడి స్పెండ్ చేస్తూ అడిక్ట్ అయిపోతారు. ఈ ఫాలోవర్స్ కావాలి, రీచ్ కావాలి అనే దాంట్లోనే తిరుగుతూ ఒక టాక్సిక్ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోతారు. అండ్ ఇలాంటి చాలా వాటి వల్ల ఏమైపోతుందంటే రిలేషన్షిప్స్ అనేవి డైల్యూట్ అయిపోతున్నాయి. ఎక్కువ మంది ఫోన్స్ లో ఉండిపోతున్నారు అండ్ చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ట్విట్టర్ ఆర్ ఇన్స్టా ఆర్ యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్, దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ వరల్డ్. దిస్ ఇస్ నాట్ ద రియల్ వరల్డ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ వరల్డ్ అవుట్ సైడ్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ యూ పీపుల్. ఎంజాయ్ యువర్ లైఫ్, లివ్ ఇన్ ద మూమెంట్, హ్యాపీగా ఉండండి.